అంటే నాకు తెలియదు సార్, ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను. అలా కుదరదు. ఈ రోజు నుంచి నీకు పెన్ను కాగితం ఇచ్చి నీకు ఎంత కావాలో ఇందులో రాసుకో, అక్కడి నుంచి అదే ఇవ్వాలి ఇండస్ట్రీ అంతా అని ఆయన చెప్పారమ్మా. అంతటి గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు అని ఆయన చెప్పడం. సో ఇది అంటే ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ లేరు అని తలుచుకుంటే అలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణరాజు గారు కూడా అంత గొప్ప వ్యక్తి అందరూ లేరు అంటే నా ఫోన్ లోపల పెట్టానా తీసుకోయి సరే కూడా మన మధ్యనే ఉంటారు. వాడు ఉనికిని ఒక ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీ ఉనికి కోల్పోకుండా మనం అందరూ కాపాడుకోవాలి. అది నా ఆలోచన. సో ఆయన ఆత్మసాక్షి ఫ్యామిలీ అందరూ ధైర్యంగా ఉండాలని. ప్రభాస్ గారితో కానీ కృష్ణరాజ్ గారితో కానీ ఎన్నో మైలురాయిలు లాంటి చిత్రాలు నటించడం జరిగింది. అవునండి, అసలు ప్రభాస్ గారికి చాలా ఇష్టం. కోట శ్రీనివాసరావు గారు అంటే కృష్ణరాజు గారు బర్త్డే కూడా పిలిస్తే వచ్చి నైట్ కాదు తెల్లవారులు కూడా ఎంజాయ్ చేసి బాగా అంత ఇష్టం ఎంజాయ్ చేయటం. ఆయన ఇప్పుడు పెదనాన్నగారు కబుర్లను బాబుతో చెప్పరు, బాబేమో ప్రభాస్ గారు ఆ కబుర్లన్నీ వింటూ ఉంటూ ఆయన ఎంజాయ్ చేయడం. అంటే ఆయన చాలా నిక్కచ్చైన మనిషి. కోట శ్రీనివాసరావు ఎప్పటికీ భయపడదు, మనసులో ఉన్నది అంతా ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలరు. అంత వ్యక్తి. ఆయనకి దొరికిపోవటం ఆయన జీవితంలో ఒక పెద్ద విషయం. అది చెప్పి బాధపడేవారు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు జర్నీలు బాగా సంవత్సరాలు అంటే వీళ్ళందరూ బాగా లీడ్ చేసినట్టే లెక్క. కానీ వీళ్ళు ఎప్పుడూ మన మధ్య ఉండాలని మనకు అనిపిస్తుంది. కానీ మంచి వాళ్ళు మన మధ్యనే కాదు, నా దగ్గర కూడా ఉంచుకోవాలి భగవంతుడు కోరుకుంటాడు అనమాట. సో వాళ్ళు ఎక్కడున్నా నటనతోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రజలకు ఎన్నో సేవ ఒకే టైంలో కృష్ణరాజు గారింటి రాజకీయ రంగాన్ని సినిమా రంగాన్ని ఎంతో అద్భుతంగా వీళ్ళు నడిపించారు. అమరవీరులు అమరదీప్